ఒక్కటి వీళ్ళు లిక్కర్ గురించి మాట్లాడడం దురదృష్టం. ఎందుకనంటే చరిత్రల 6 నెలల ముందు టెండర్కి పోయి డబ్బులు జమ చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. దాంతోపాటుగా టానిక్ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దాని ద్వారా 100 కోట్ల రూపాయలను ప్రభుత్వ ధనానికి నష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దాంతోపాటు ఒక్కసారి ఆలోచన చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టులో కరెంట్ ఉత్పత్తి చేస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు కరెంట్ బిల్ కట్టాల్సి వస్తుందో దయచేసి గతంలో ఉన్నటువంటి నిష్ణాతులు, ఇప్పుడు ఎన్డీఏ వాళ్ళు చేస్తున్నటువంటి నిష్ణాతులు ఎవరుతో వాళ్ళు చెప్తున్నటువంటిది గ్రహించాలి. కానీ దాంతోపాటు ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో ప్రపకండ చేస్తున్నామని చెప్పి ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరుగండి అని అంటే 12 పేజీల లేఖ రాసి ప్రజలకు గెలిచిపెట్టి ప్రపకండ ఎవరినెవరు చేస్తున్నారండి, ఎవరినెవరు చేసుకుంటారు? కాబట్టి ఇట్లాంటి మాటల ద్వారా వాళ్ళు ప్రపకండ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఏదైతే ప్రజాప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు ఖచ్చితంగా సంక్షేమ పథకాల అమల్లో కానీ, దాంతోపాటు రైతుల పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్ల కానీ, మిగతా అన్ని వర్గాల పట్ల, మహిళల పట్ల కానీ ఖచ్చితంగా మా యొక్క హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాం. మా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొంటాం. ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు చెప్పడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎందుకోనంటే వారు ఏదైతే చెప్తా ఉన్నారో వాళ్ళు చెప్పి చేయలేరు కాబట్టి మాకు ప్రజలు అవకాశం కల్పించారు. దాన్ని 100% మేము అమలు చేసి చూపిస్తాం. వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చెప్పారు, చెప్పి 5 సంవత్సరాలు అయినా కూడా అది చేయలేకపోయారు. మేము 8 నెలల లోపే దాన్ని అమలు చేయబోతా ఉన్నాం. సో ఇవన్నీ కదా మేము చేస్తున్నటువంటి ఘనకీర్తి. సో ఇవన్నీ దాన్ని ఇమిడింప చేసుకోకుండా మమ్మల్ని బ్లేమ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు అవినీతికి పాల్పడుతుంటే ప్రజలకు చెప్పడం బాధ్యత మా మీద ఉంది కదా, అది చెప్పడం మా ధర్మం కదా. దాంతోపాటు రూపాయి తడని పేరుతోటి ఎమ్మెల్యేలను పార్టీ మార్చుకొని చైర్మన్లు ఇచ్చి మంత్రులు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది కాదా? దయ్యాల వేదాలు వలించినట్టు గత ఇతర పార్టీలో చేరడం ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను ముందు హాజరు కావాలి. ఖచ్చితంగా కమిషన్ కు ఆన్సర్ చెప్పే బాధ్యత అయితే మరి సోదరులు చెప్పినట్టు మళ్ళీ అదే మాట మళ్ళీ ఏబిసిడీలకు పోయింది కాబట్టి నేను జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకు. ఒకటి రెండవది ఏంటంటే ప్రజలకు ఎక్కడ కూడా ఏం కావాలి? నీళ్లు కావాలి. నీళ్లు లేని తెలంగాణ, పంచాయతీ కరెంటు లేని తెలంగాణ, నీళ్లు లేనందుకు గాను 1,50,00,000 ఎకరాలకు నీళ్లు బారడానికి గాను ప్రాజెక్టు కాళేశ్వరము, తర్వాత పాలమూరు రంగారెడ్డి, తర్వాత సీతారామ ప్రాజెక్టు 3 ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం జరిగింది. ఇవన్నీ అమల్లోకి ఉన్నాయి, ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. రెండవది విద్యుత్తు, మరి నీటి ప్రాజెక్టులకు కానీ, మరి ఇంటి అవసరాలకు కానీ, పరిశ్రమల అవసరానికి కానీ మరి విద్యుత్ ప్రాజెక్టులను సంపూర్ణంగా ఎంత అవసరం ఉందో అంత అన్ని మెగావాట్ల విద్యుత్తు కోసం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పెట్టడం. తర్వాత అలాగే ఉపాధి కోసం ప్రభుత్వంలో మరి 2,30,000 పైచిలకు ఉద్యోగాల సృష్టి చేసినాం. దాంట్లో మొన్న మీరిచ్చిన అంటే అకౌంట్ ఆఫ్ ద కేసీఆర్ మీరిచ్చిన 30ని కలుపుకుంటే 1,60,000 కలిపి 1,90,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉన్నాయి. ఇంకా మీరు 43,000 రూపాయలు 43,000 ఉద్యోగాలు మీరు ఇవ్వండి. ఒకటి ప్రైవేటు రంగంలో 24,000 పరిశ్రమలకు అనుమతిచ్చి 35 లక్షల ఉద్యోగాల కల్పన చేసిన ప్రైవేట్ రంగంలో. కాబట్టి బంగారు పల్లాన్ని మీ చేతిలో పెట్టినాం. మీరు బంగారు పల్లాన్ని మీ చేతిలో పెడితే దాన్ని శాంతిగా ప్రేమతోటి మీరు తెలంగాణను పరిపాలన చెయ్యండి. చేత కాకపోతే వదిలేయండి, రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్ కోదాం. ఈ ఉత్త పంచాయతీ వద్దిగా. ఎందుకంటే 24 గంటలు తప్పులు నెంచుతారా అండి ఎవరన్నా? మీరు గెలుక్కుంటారు ప్రతిరోజు ప్రోపగండా టీవీలలో. అసలు ప్రజలకు శాంతిగా పని చేయించుకునే పరిస్థితులలో లేరు మీరు.